కొన్ని అసాధారణ పరిస్థితుల కోసం ప్రభుత్వాలు ఏర్పరచుకునే అత్యంత క్రూరమైన అసాధారణమైన చట్టాలని దేనికోసమైతే ఉద్దేశించారో ఆ ఉద్దేశాల కోసమే ఉపయోగించాలి తప్ప పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా చట్టం చేతిలో ఉంది కదా అని చెప్పి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఉపయోగిస్తే ప్రజల్లో భాగమైనటువంటి మేధావులకి, మీడియాకు, రాజకీయ నాయకులకి, ప్రజాస్వామ్యవాదులకి, ప్రజా సంఘాలకి మాట్లాడే హక్కుని కోల్పోతారు. మీరు యుఏపిఏ అనేది ఎందుకు ఉపయోగించారు? యుఏపిఏకి తాత ముత్తాతలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని ఒకటి వచ్చింది. దానికంటే ముందు మీకు గుర్తుండదు రౌలత్ చట్టాలు అనేవాళ్ళు. 1918 మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత రౌలత్ చట్టాలని పెట్టారు. అందులో విచారణ లేకుండా సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు ఎవరినైనా కానీ లోపలేయొచ్చు అని బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టం. ఆ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా మన దేశవ్యాప్తంగా ఎన్నో ఆందోళనలు జరిగినాయి. జలియన్ వాలాబాగ్ లాంటి మారణకాండ కూడా జరిగింది ఆ చట్టాలకు వ్యతిరేకంగానే. ఆ తర్వాత సైమన్ కమిషన్ 1927లో వచ్చింది. దానికి వ్యతిరేకంగా కూడా ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారు ఆ రోజునంటే సైమన్ కమిషన్ బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి, భారతీయులకి పరిపాలనలో మరిన్ని హక్కులు, మరింత పాత్ర ఇవ్వడం కోసం 1919 మాంటెగ్యూ షెల్మ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ తర్వాత భారతదేశ పరిపాలనా విధానం సంస్కరించడానికి పెట్టినటువంటి ఒక కమిటీ సైమన్ కమిషన్ అనేది. కానీ ఆ కమిటీలో భారతీయులు ఎవరూ లేరు, అందరూ ఇంగ్లీష్ వాళ్లే ఉన్నారు. మేమెవరూ లేకుండా మా గురించి, మా రిఫార్మ్స్ గురించి, మా సంస్కరణల గురించి నువ్వెలా నిర్ణయం చేస్తావు అన్న ఉద్దేశంతో దాన్ని వ్యతిరేకించాం. సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో లాలా లజపత్ రాయ్ అప్పట్లో ఒక ప్రముఖ నాయకులు పంజాబ్ లో, ఆయన్ని పోలీసులు పట్టుకుని కొట్టారు. కొడితే ఆయన బాగా పెద్ద దెబ్బ తగిలి హాస్పిటలైజ్ అయ్యాడు. అది చూసిన భగత్ సింగ్, అప్పట్లో యువకుడు, రక్తం మరిగిపోయి ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఇంత దుర్మార్గం చేస్తారా మన మీద అని చెప్పి భగత్ సింగ్ అప్పటికే 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది, మీకు గుర్తుండే ఉంటుంది. 27లో సైమన్ కమిషన్, దానికి వ్యతిరేకంగా ఆందోళనలు. భగత్ సింగ్ అప్పుడు ఒక విప్లవకారుడు అయ్యాడు. పొగ బాంబులు పట్టుకుని పార్లమెంట్ లో పొగ బాంబులు వేశాడు. ఎవరిని చంపడానికి ఉద్దేశించింది కాదు, ఆ బాంబులు వేస్తే ఎవరు చచ్చిపోరు. బ్రిటిష్ వాళ్లలో ఒక భయం కలగజేయడం కోసం, భారతీయుల నిరసనను వ్యక్తం చేయడం కోసం వేసిన పొగ బాంబులు అవి. కానీ దాన్ని దేశద్రోహం కింద, అప్పటి బ్రిటిష్ పరిపాలనని కూల్చడం కోసం చేసిన దేశద్రోహ నేరం కింద భగత్ సింగ్ ని ఉరి తీశారు. అదంతా ఇవాళకి మనం భగత్ సింగ్ ని స్మరించుకుంటున్నాం. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. ఆ టైంలో డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని చెప్పి పెట్టారు. అది కూడా అత్యంత క్రూరమైన చట్టం. ఎవరిని పడితే వాళ్ళని లోపలేయచ్చు, ఏళ్ల తరబడి విచారణ ఉండదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన వాళ్ళు ఆ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టాలన్నింటినీ యథాతథంగా ఉంచేశారు, ఏం మార్చలా. అంటే ఆ చట్టాల మూలంగా మనం తన్నులు తిన్నామే అని చెప్పి ఆ చట్టాలను మార్చడానికి కూడా ప్రయత్నం చేయాలి, ఆ చట్టాలను తీసేయడానికి కూడా ప్రయత్నం చేయాలి. అవే చట్టాలను భారతీయుల మీద పెట్టడం మొదలెట్టారు. సరే, ఇది కాలక్రమేణా ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారు మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, మీసా చట్టం అని చెప్పి పెట్టారు. ఆ మీసా చట్టం కింద అపోజిషన్ లీడర్స్ అందరినీ లోపల పడేశారు. అది కూడా ఒక భయంకరమైన నల్ల చట్టం. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మీసా చట్టాన్ని రద్దు చేసింది. కానీ ఆ తర్వాత ఖలిస్తాన్ ఉగ్రవాదం, టెర్రరిజం, జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదం, విమానాలు హైజాక్ చేయడం, అలాగే మావోయిస్ట్ కార్యక్రమాలు పెరగడం వల్ల టాడా అని ఇంకొక చట్టం పెట్టారు. అది కూడా ఒక భయంకరమైన చట్టమే. ఆ టాడా అనే చట్టం ముఖ్యంగా నక్సలైట్ కార్యకలాపాలని అదుపు చేయడం కోసం మన దగ్గర వాడారు. పంజాబ్ లోనేమో ఖలిస్తాన్ తీవ్రవాదం కోసం వాడారు. కాశ్మీర్ లోనేమో జేఎన్కే మిలిటెన్సీ గురించి వాడారు. అది కూడా ఎంత దుర్వినియోగానికి పాల్పడింది. ఈవెన్ గ్రామంలో ఉండే ఒక చిన్న సైజు మిలిటెంట్ మీద కూడా టాడా యాక్ట్ పెట్టి లోపలికి పంపించేవాళ్ళు. వాళ్ళు పాపం నెలల తరబడి, సంవత్సరాల తరబడి జైల్లో ఉండేవాళ్ళు. పేదవాళ్ళు వాటికి బెయిల్ తెచ్చుకోవడానికి, లాయర్కి డబ్బులు కట్టడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. ఇది పెట్టరేగిపోయి ఒకనొక టైంలో పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉండగా టాడా మీద పెద్ద ఎత్తున ప్రజల్లో నిరసన వచ్చింది. ఇది మరీ మిస్యూజ్ అయిపోతుందండి, దీన్ని తీసేయాలి అని చెప్పి. సరే, మొత్తానికి పివి నరసింహరావు టైంలోనే దాన్ని టాడాని రద్దు చేశారు. సుప్రీంకోర్టు కూడా ఒక స్టేజ్ లో ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి తీర్పిచ్చింది, రద్దు చేశారు. తర్వాత మళ్ళా మనకి కాందహార్ హైజాక్ జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ తీసుకుపోయి చాలా మంది టెర్రరిస్టులు విడిచిపెట్టి నానా తిప్పలబడి ప్రయాణికులు వెనక్కి తెచ్చుకున్నారు. ఆ టైంలో బీజేపీ గవర్నమెంట్ లో ఉంది. అప్పుడు మళ్ళా అరే సరైనటువంటి ఉగ్రవాద నిరోధక చట్టాలు లేకపోతే బాగుండదు అని చెప్పి పిఓటిఏ పోటా అని చెప్పి
ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అని చెప్పి ఆ చట్టం తెచ్చారు. అది 2004 వరకు నడిచింది. అందులో పెద్దగా మిస్యూజ్ అయితే జరగల నాకు తెలిసి. అయినప్పటికీ కూడా 2004 ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఈ పోటాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు, కాబట్టి మేము వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేస్తామన్నారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కేంద్రంలో, దాన్ని రద్దు చేసేశారు. అంటే మనకేది కఠినమైనటువంటి చట్టాలు లేవు ఆ రోజున. చివరకు చూస్తే మనకి 26/11 బొంబాయిలో ఉగ్రవాద దాడులు జరిగాయి. ఉగ్రవాద దాడులు జరిగేసరికి అప్పుడు బీజేపీ అపోజిషన్ వాళ్ళందరూ ఎత్తుకున్నారు, మీరు కోటాను రద్దు చేశారు, మీ దగ్గర అసలు చట్టాలే లేవు, ఉగ్రవాదాన్ని నిరోధించే అభిప్రాయమే లేదు, మీకు ఆ ఆలోచనే లేదు, ఆ ఉద్దేశమే లేదు, అందుకనే ఈ దాడులు జరిగినాయి అని చెప్పి బాగా గొడవ చేసినప్పుడు సరేలే, జరిగింది పెద్ద ఇన్సిడెంట్ కాబట్టి శివరాజ్ పాటిల్ గారి తర్వాత చిదంబరం గారు హోమ్ మినిస్టర్ అయ్యి ఈ యుఏపిఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది తెచ్చారు. దాన్ని కూడా అంతకు ముందు వాటి తాత ముత్తాతల లాగానే చాలా కఠినంగా, బెయిల్ రాకుండా, ఏమాత్రం అనుమానం ఉన్నా కానీ లోపల పడేసి సంవత్సరాల తరబడి, నెలల తరబడి జైల్లో ఉంచే ప్రొవిజన్స్ పెట్టారు. పెట్టినాడు బీజేపీ వాళ్ళు గొడవ చేశారు, అప్పుడు అపోజిషన్ లో ఉన్నారు కాబట్టి, దీన్ని మీరు మళ్ళీ ఒక టాడాలాగా తయారు చేస్తున్నారు అని చెప్పి. సరే, అపోజిషన్ కాబట్టి విమర్శిస్తారు. మొత్తానికి అది పాస్ అయింది. పాస్ అయిన తర్వాత యుఏపీ అని చాలా తక్కువ స్థాయిలోనే వాడారు కాంగ్రెస్ వాళ్ళు, ఎక్కువ వాడలా. 2014లో బీజేపీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత యూఏపీఏ వచ్చినప్పుడే ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కూడా ఫామ్ అయింది, కొత్తగా పెట్టారు. 2014 నుంచి యూఏపీఏ విస్తృతంగా విరివిగా వాడటం మొదలెట్టారు. జేఎన్యూ స్టూడెంట్స్ మీద, జర్నలిస్టుల మీద, భీమా కోరేగావ్ కేసులోనేమో వరవర్రావు, సాయిబాబా, ఆయన ముసలాయన చనిపోయారు, ఆయన ఫాదర్ స్టాన్లీ మీద, ఇట్లాంటి వాళ్ళందరి మీద కూడా పెట్టారు. అంటే నోరెత్తితే ఈ చట్టాన్ని ఉపయోగించారు. అది గ్రాస్ మిస్యూజ్. ఆ చట్టం యొక్క ఉద్దేశం అది కాదు, దుర్వినియోగం ఇదంతా. అయినప్పటికీ కూడా కోర్టులు కూడా ఎందువల్లనో చూసి చూడనట్టుగా పోయినాయి. సంవత్సరాల తరబడి వీళ్ళందరూ జైళ్లలో మగ్గారు. వరవర్రావు గారిని ఈ రోజుకి కూడా బొంబాయి విడిచిపెట్టి హైదరాబాద్ వచ్చే పరిస్థితి లేదు ఆయనకి. ఆయన తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు. అయినా సరే సొంతింట్లో చివరి రోజులు గడిపే అవకాశం కూడా ఆయనకి లేకుండా కండిషనల్ బెయిల్లో బొంబాయిలోనే కూర్చోబెట్టారు.